పేటీఎం ఫ్యూచర్ ఏంటి? ఆ సంస్థ సంక్షోభం నుంచి బయటపడుతుందా? కస్టమర్ల చెల్లింపుల సంగతి ఏంటి? వేసుకున్న టాప్ అప్స్ ఏమవుతాయి? నింపుకున్న వాలెట్ ఎటుపోతుంది? తీసుకున్న ఫాస్ట్ ట్యాగ్ పరిస్థితి ఏంటి? ఫిన్టెక్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం ని రోజు ఏదో ఇష్యూ వెంటాడుతోంది. దాని షేర్ వాల్యూ 2 రోజుల్లో 15% పడిపోయింది. ప్రస్తుతానికి పేటీఎం భవిష్యత్తు ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆర్బీఐ ఆంక్షల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి 2 స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే పేటీఎం ఉద్యోగులు ఆ సంస్థను వీడి ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు. బ్యాన్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందులోని చాలా మంది ఉద్యోగులు తక్కువ జీతమైనా పర్వాలేదని ఉద్యోగాలు మారడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో పలు స్టార్టప్ కంపెనీలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. వీలైనంత తొందరలో సంక్షోభానికి తెరదించాలని స్టార్టప్ ప్రతినిధులు కోరారు. లేదంటే ఫిన్టెక్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పేటీఎం సంక్షోభం నుంచి వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్బీఐ మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా వచ్చే వారం ఫాస్ట్ ట్యాగ్ విషయంపై నేషనల్ హైవే అథారిటీ, కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో భేటీ కానుంది. ఫాస్ట్ ట్యాగ్ గురించి, ఇతర చెల్లింపుల గురించి ఆర్బీఐ క్లారిటీ ఇవ్వబోతోంది. మరోవైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలను నిషేధిస్తున్నట్లు ఉద్యోగుల భవిష్యత్తు నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రకటించింది. పేటీఎం అనుబంధ సంస్థలోని బ్యాంకు ఖాతాలకు లింక్ చేసిన క్లైమ్లను స్వీకరించకూడదని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. పేటీఎం పేమెంట్స్ పై విధించిన ఆంక్షలు పేటీఎం మొబైల్ పేమెంట్ యాప్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దేశంలోని కిరాణా స్టోర్లలో దాదాపు సగం పేటీఎం కు దూరమయ్యాయి. 42% కిరాణా వ్యాపారులు పేటీఎం కు బదులుగా ఇతర మొబైల్ పేమెంట్ యాప్స్ ను వినియోగిస్తున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. అంతేగాక 68% కిరాణా వ్యాపారుల్లో పేటీఎం పై నమ్మకం సన్నగిల్లినట్లు కూడా సర్వే చెబుతోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పీపీబీఎల్ లో ఇంటర్నల్ రిస్క్ మేనేజ్మెంట్ లో ఇబ్బందులున్నాయంటూ ఇటీవల ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చింది. అయినా తప్పులను సరిచేయడంలో కంపెనీ విఫలమైంది. ముఖ్యంగా రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల జోక్యం ఉన్న లావాదేవీల విషయంలో కంపెనీ పెద్దగా స్పందించకపోవడం వల్లనే లావాదేవీలు జరపకుండా ఆర్బీఐ నిషేధించింది. ఈ పరిణామాలకు 2 వ్యక్తులు కారణమని ప్రచారం జరుగుతోంది.